ఎవరిని చేసినా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమం అందించామని గుర్తు చేశారు. ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని పార్టీ ఎమ్మెల్సీలకు సూచించారు వైఎస్ జగన్. శాసనసభలో వైఎస్ఆర్సీపీ సభ్యుల నోరు కట్టడి చేసే అవకాశం ఉందని, శాసన మండలిలోనైనా గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, కేసులు పెట్టినా భయపడొద్దన్నారు. 40% ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశామన్నారు. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. సినిమాలో ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రజల్లో ఇప్పటికీ ఉందని, ఇంటింటికి చేసిన మంచి బ్రతికే ఉందని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనపై విశ్వసనీయత ప్రజల్లో ఉందన్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లోకి బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టిస్తున్నారని, విధ్వంసం చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులను ధ్వంసం చేసి నష్టం చేస్తున్నారని, ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో చాలా త్వరగానే పాపాలు పండుతాయన్నారు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేవన్నారు వైఎస్ జగన్. కేంద్రంలో 240 సీట్లకు అధికార పార్టీ పరిమితం కావటం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్య రావటం, ఎన్డీఏలో కీలకంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను అడగకపోవటం చంద్రబాబు చేసిన మరో పాపమన్నారు. ఇక రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు నేతలు అండగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. రాబోయే రోజుల్లో నష్టపోయిన కార్యకర్తలను తాను పరామర్శిస్తానన్నారు. చంద్రబాబు పాపాలన్నీ పండే వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని, గట్టిగా నిలబడి పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.